మరోవైపు హైదరాబాద్ సరోజిని కంటి ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తున్నారు బాధితులు, వారి కుటుంబ సభ్యులు. ఇటీవల డాక్టర్లు చేసిన ఆపరేషన్లో చూపు కోల్పోయిన బాధితులు తమకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్ఎల్ సెలైన్లను సీజ్ చేసిన తర్వాత కంటి చూపు కోల్పోయిన 13 మందికి హాస్పిటల్ డాక్టర్లు ఆపరేషన్ చేశారు. అయితే తమకు పూర్తిగా నయం కాలేదని పేషెంట్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాస్పిటల్ ముందు ధర్నా చేస్తున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ లైవ్ లో అందించేందుకు హాస్పిటల్ దగ్గర నరేందర్ రెడీగా ఉన్నారు. నరేందర్, చెప్పండి, హాస్పిటల్ ముందు బాధితులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి? 30వ తేదీన నేపథ్యంలో సరోజిని బాధితులు మరోసారి రోడ్డెక్కారు. వారందరూ కూడా కంటి చూపు మందగించడంతో వారు ప్రత్యామ్నాయం లేక ఆసుపత్రి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారంతా మన దగ్గర ఉన్నారు, వాళ్ళని అడిగించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ప్రభావతి కానీ, అలాగే నూకలమ్మ, అంజిరెడ్డి, మాణిక్యం, పీసీ మండల్, ముత్యాలమ్మ, సత్యనారాయణ, ఈ 8 మంది పేషెంట్ కూడా ఇక్కడ వచ్చారు. తమకు న్యాయం చేయాలని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ, మీరు ఎట్లా ఉంది ఆపరేషన్ చేసిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎలా ఉంది? కంటి చూపు లేదమ్మా. ఆ తర్వాత ఒక పసుకెళ్దామన్నా ఒకళ్ళొకరు పక్క మనిషి ఉండాలా. ఆ తర్వాత ఇంకా బుర్ర నాగెత్త ఉంటుంది, ఆ కుడుకొని 4 సార్లు చేశారు ఆపరేషన్. మళ్ళీ సర్జరీ చేస్తాడు 5 సార్లు. ఇంక మనిషి గెబ్బుతుండదు, ఒక్కో చుట్టూ బుర్ర తిరిగాడు, పడిపోయింది. హాస్పిటల్కి 3 సార్లు వచ్చాం చూడడానికి. ఇది మందు బెటర్ అవుతుంది అంటున్నారు, బెటర్ రాదన్నారు. అమ్మ, నువ్వు చెప్పమ్మా, నీకు ఎట్లా ఉంది? ఆ రోజు నుంచి సర్జరీ చేసిన తర్వాత సక్సెస్ అయిందని మళ్ళీ ఒకసారి పంపించారు, మళ్ళీ ఇక్కడ ఉంచారు, ఇప్పటికే 4-5 సార్లు సర్జరీ చేశారు అంటున్నారు. చెప్పమ్మా. మమ్మల్ని 15 రోజులు మేము ఇక్కడ ఉన్నామయ్యా. చేసిన కాడి నుంచి 15 రోజులకి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 2 రోజులకి రమ్మన్నారు. వచ్చాము. ఏదో వాళ్ళు చేయాల్సిన పరీక్షలు చేస్తారు, బెటర్ అంటారు. మళ్ళీ 4 రోజులు పోయాక రమ్మన్నారు. అలాగ 2-3 సార్లు 4 సార్లు దాకా తిప్పారు. ఇది 4వ సారి అనుకుంటా, గుర్తయితే లేదు నాకు అన్నారు. అంటే బెటర్ అంటే ఏంటయ్యా మరి అడిగాను నేను. అడిగితేనేమో మరి కంట్లో ఉన్న ఇన్స్పెక్షన్ అనేది పోతుందమ్మా అన్నారు. ఇన్స్పెక్షన్ పోతుంది కానీ మాకు మనుషులు ఎవరు కనపడతలేదు కదయ్యా అని అడిగాను నేను. అడిగితే దానికి ఏం సమాధానం చెప్పలేదు. కనుగుడ్డు నొప్పి ఈ తలంతా లాగేసేస్తుందయ్యా. చేసిన నాటికా నుంచి ఈ రోజు వరకు కూడా. అంటే అమ్మ, లోన కనుగుడ్డుకి కుట్టుంది కదా, నొప్పి వస్తూ ఉంటుంది అన్నారు వాళ్ళు. ఇంకా అన్నారే కానీ వాళ్ళు మాత్రం తగ్గిద్ది ఎప్పుడుకో తెలియదు, ఫలానప్పుడు వాళ్ళు నికరం చెప్పటం లేదు. వీళ్ళంతా కూడా ఆల్రెడీ గత 30వ తేదీన ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా 8 మంది వచ్చారు. మిగతా రాష్ట్రాల వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంకా రాని పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా మా ఇన్ఫెక్షన్ ఉన్న నేపథ్యంలో వారంతా తగ్గలేదు, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు. వాళ్ళ తరపున పేరెంట్స్ ఉన్నారు. మీరు చెప్పండి, దీనికి సంబంధించి మీరు ఎలాంటి డిమాండ్ కోరుతున్నారు, ఏం చేయదలుచుకున్నారు? జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మనకు అందరికీ తెలుసు. అయితే డాక్టర్స్ కూడా ఎప్పటికప్పుడు మీడియా సమావేశంలో మా తప్పు లేదని చెప్పారు. ఏదైతే మెటీరియల్ సప్లై చేశారో వాళ్ళ తప్పు ఉందని చెప్పారు. అది మెటీరియల్ ఎందుకు తప్పుగా వచ్చింది అని అంటే తెలంగాణ TSMIDC మీద రెస్పాన్సిబిలిటీ దోషేస్తున్నారు. ఇప్పుడు ఎవరో ఒకరు బాధ్యతగా తీసుకోవాలి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే కాబట్టి మేము కోరేది ఒకటే గవర్నమెంట్ నుంచి, అట్ ద ఏజ్ ఆఫ్ 60-70 ఇయర్స్ వాళ్ళ డిపెండెంట్స్ ఉంటారు. వాళ్ళు ఒక మనిషి వాళ్ళకు తోడుగా వెళ్ళి ఇది చేసే పరిస్థితిలో లేరు కాబట్టి మేము గవర్నమెంట్ డిమాండ్ చేసేది కంపెన్సేషన్ డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, మేము ఎప్పుడైనా కూడా మెరుగైన వైద్య చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్స్కి చేర్పించామన్నప్పుడు డాక్టర్ల నుంచి వచ్చే సమాధానం ఒకటే ఏంటంటే ఎక్కడ పోయినా కూడా ఇన్ఫెక్షన్కి ఇక్కడికే పంపిస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో నిర్లక్ష్యం అనేది క్లియర్గా కనబడతా ఉన్నది. ఆసుపత్రి వర్గాలు ఏమంటున్నాయి, వీళ్ళకు అప్పప్పుడు రమ్మంటున్నాము, ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ పెట్టుకొని వైద్యం చేయాల్సిన పరిస్థితి వాళ్ళకి లేదు, అప్పప్పుడు చెకప్ చేసి కాంప్లికేషన్స్ ఏమైనా తేడా ఉంటే చేస్తామంటున్నారు. ఏమంటారు? హాస్పిటల్ వర్గాల వాళ్ళకు కూడా మేము వెళ్ళక ముందు కూడా మేము ఒకటే చెప్పాము. ఎందుకంటే మేము ఒకవేళ డిశ్చార్జ్ కాని పక్షంలో వేరే పేషెంట్స్ మాకంటే బీద వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్లకు రావడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ ఒకటే ఒక ఉద్దేశంతో అక్కడ ఇంట్లో చేయించుకున్నా ఇక్కడ చేసుకున్నా కూడా ఆ సేమ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి మేము మిగతా వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొనే మేము ఇక్కడ నుంచి డిశ్చార్జ్ జరగడం జరిగింది. అప్పుడు డిశ్చార్జ్ అయిన రోజు కూడా డాక్టర్స్ మాకు ఇచ్చిన ఇదేంది, డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాము అది ఇది అని చెప్పారు. బట్ ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు. ఇంకొకటి స్పెషల్గా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మినిస్టర్ గారు చాలా బిజీగా ఉన్నారు. మేము 16వ తారీఖు ఒక రిప్రజెంటేషన్ రెడీ చేశాము.
మినిస్టర్ గారికి ఇద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. లాస్ట్ వీక్ ఫోన్ చేసాము ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, వారి అసిస్టెంట్ పిఏ గారికి. సార్ కూడా ఆ రోజు బిజీగా ఉన్నారు, హరితహారంలో ఉన్నారన్నారు. ఈ రోజు ఫాలోఅప్కి వచ్చేటప్పుడు ఈ రోజు ఫోన్ చేసినా కూడా బిజీగానే ఉన్నారు. సార్ మేము రిక్వెస్ట్ చేసేది 13 మంది కంటి చూపుకోవడం అంత ఈజీగా దయచేసి తీసుకోకండి. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ 13 మందికి కంటి చూపు రావడం కష్టము, ఇంపాసిబుల్ అనే పక్షంలో దయచేసి కంపెన్సేషన్ అన్న ఇప్పించండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా ధర్నా ఉదయించి కూర్చున్నారు, ఫర్దర్గా మీరు ఇంకేమైనా ప్రొటెస్ట్ చేయదలుచుకున్నారా? ఇప్పుడు ఈ 13 మెంబర్స్ అంటే వాళ్ళు డే 1 డే పెట్టారు. ఒక 5 మెంబర్స్ ఒకరోజు, 4 మెంబర్స్ ఒకరోజు, 2 మెంబర్స్ ఒకరోజు అట్లా వస్తున్నాం. ఎవరికి కమ్యూనికేషన్ లేకుండా చేశారు. ట్రీట్మెంట్ అన్నది జరుగుతుంది, మీరు ఫాలోఅప్ అవ్వండి అని చెప్తున్నారు. ఒక్కొక్క పేషెంట్ 4 టైమ్స్ ఇప్పుడు వరకు సర్జరీ 30వ తారీఖున జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు వరకు 4 టైమ్స్ ఒక్కొక్క పేషెంట్ రావడం జరిగింది. 4 టైమ్స్ ట్రీట్మెంట్లోనే ఎవరికి కొన్ని అయితే ఇంప్రూవ్మెంట్ అంటూ లేదు. ఆ కొన్ని అంటూ వస్తుందంటే ఎవరికి తెలీదు. అయితే వీళ్ళు తిరగడం, ట్రావెలింగ్ ఛార్జెస్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక్కొక్కరు సిటీ అవుట్కట్స్ నుంచి రావాల్సి ఉంది, ఒక్కొక్కరేమో జిల్లాల నుంచి కూడా వస్తున్నారు, ఒక్కొక్కరేమో అదర్ స్టేట్ నుంచి కూడా వస్తున్నారు. ఇలాగా ఇది ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఈ కొన్ని ఇంప్రూవ్మెంట్ అవుతుందని వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. మరి ఇన్ని సంవత్సరాలు తిరిగి ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ పెట్టుకుంటే కెపాసిటీ పేదవాళ్ళకి ఉంటే వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయించుకునేవారు. ఇది తెలియకుండా అయిపోయే అమౌంట్. ఇది ట్రావెలింగ్ ఛార్జెస్ అనేది తక్కువ కాదు. మినిమం వేరే జిల్లాల నుంచి రావాలంటే 1000 రూపాయలు, 1500 రూపాయలు ఇప్పుడు అవే, ఇప్పుడు ఉండే పొజిషన్లో అవే ఛార్జెస్ ఇంత అవుతుంటాయి. సో సిటీ అవుట్కట్ నుంచి రావాలన్నా ఒక్కొక్క పర్సన్కి వన్ సైడ్ 500. ఈ పరిస్థితి మొత్తానికి బాధితులంతా తమ గోడును వెళ్లబోసుకున్న పరిస్థితి ఉంది. తమకు మెరుగైన వైద్యం అందిస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ ఆ దిశగా వైద్యం అందడం లేదు అన్నటువంటి ఆవేదన వాళ్ళు వెలగక్కడం జరుగుతోంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేందర్.